హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విశాఖపట్నంలోని ఉన్న విశాఖపూరి మేరీమాత పుణ్యక్షేత్రం దర్శించుకుందాం రండి. ఇదేనండి మేరీమాత దేవాలయం ఉన్న కొండ. దీన్నే కొండగుడి అని కూడా అంటారు. ఇది కొండ పైన ఉన్న దేవాలయం. ఈ దేవాలయంకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ ఉంది, అలాగే మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మెట్ల మార్గం ద్వారాగా వెళ్ళే భక్తులు వెళ్తారు. ఘాట్ రోడ్ ద్వారాగా వెహికల్స్ మీద కూడా వెళ్ళవచ్చు. అలాగే ఈ కొండపై నుంచి చూస్తే విశాఖపట్నం పోర్ట్ మొత్తం కనబడుతుంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది. ఈ ఒక పక్క మనం ఈ ఘాట్ రోడ్లో ఒకవైపు యేసు ప్రభు వారి చరిత్రను చూపించే విధంగా చిన్న చిన్ని దేవాలయాలు కూడా నిర్మించారండి. మనకి ముందుకు వెళ్ళగానే ప్రతి వైపు కూడా యేసు ప్రభు వారి చరిత్రను చూపించేలా చిన్న చిన్న దేవాలయాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ ప్రభువును ధ్యానించుతూ భక్తులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటారు. అలాగే ఈ మేరీమాత దేవాలయంకి ప్రతి డిసెంబర్ మాసంలో కూడా ఇక్కడ పెద్దగా పండగ కూడా జరుగుతుంది. కనబడుతుంది కదండి. ప్రభు ప్రతి చిన్న చిన్న దేవాలయాలు కూడా ఎన్నో ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడే ప్రభువుని ప్రార్థనలు చేసుకునే విధంగా పెద్ద ఎత్తున భక్తులకు ఒకేసారి ప్రార్థన చేసుకునే విధంగా పెద్ద మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండపంలోనే ప్రభువుని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుగుతాయి. చూస్తున్నారు కదండి ఈ మండపాన్ని. ఈ మండపం బయటన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ మండపం చూసారు కదా ఎంత పెద్ద మండపమో. ఇదేనండి మేరీమాత దేవాలయంకి వెళ్ళే మెట్ల మార్గం అండి. ఈ మెట్ల మార్గం ద్వారాగా దేవాలయం స్టార్ట్ చేసినట్టుగా 1905 పూర్తయినట్టుగా చాలా పురాణం చూస్తున్నారు కదండి. తెలుపు నీలం రంగులో ఈ దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రం ఎదురుగా యేసు ప్రభు వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎంతో హాయిగా ఉన్న వాతావరణంలో ఆ ప్రభువును ప్రార్థిస్తూ ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రాంగణంలో ఎంతోమంది భక్తులు ఇక్కడ ప్రార్థన చేసుకున్నాక ఈ ప్రభు దగ్గరికి వచ్చి ఫోటోలు కూడా తీసుకుంటారు. ఈ విగ్రహం వచ్చిన ప్రాంతంలోని ఇక్కడి నుంచి చూస్తే విశాఖపట్నం పోర్ట్, అలాగే విశాఖపట్నం సిటీ మొత్తం మనకు కనబడుతుంది. చూస్తున్నారు కదండి కంటైనర్లు ఎక్కి దిగే వచ్చేది కూడా. ఇక్కడ ఈ దేవాలయం ఈ పుణ్యక్షేత్రంలో ఒక చక్కటి పార్క్ను కూడా ఏర్పాటు చేశారండి. ఈ పార్క్లో ప్రభు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే ఈ చిన్న దేవాలయంలో భక్తులు కూడా ఇక్కడ కూడా ప్రార్థనలు చేసుకుంటుండే సదుపాయం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఎంతోమంది వచ్చిన భక్తులు కార్ పార్కింగ్లతో పాటు ఇక్కడ ఎంతో విశాలమైన పార్కింగ్ కూడా ఉంది. మనకి ఈ దేవాలయంలో
పండగ సమయంలో మాత్రమే వెహికల్స్ని అలౌ చేయరండి. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 365 రోజులు కూడా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది. చూస్తున్నారు కదండి ఈ దేవాలయం ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థనతో తెరిచే ఉంటుంది. మనం తిరిగి కిందకి వెళ్ళే ప్రయత్నం వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.